మంచిర్యాల జిల్లాలోని పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన రైతులు నిరసన తెలిపారు. చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఎదుట కోటపల్లి మండలం యసనవాయి, పిన్నారం, బొప్పారం, ఎడగట్ట గ్రామ రైతులు నిరసనకు దిగారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెన్నూరు డివిజన్ అధికారికి వినతిపత్రం అందజేశారు. పోడు రైతులకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. పోడు భూముల పట్టాల విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సమస్యను తెలియజేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఎవరికైతే ఎస్టీలకు పట్టాలు ఇచ్చిండ్రో వాళ్ళను ఇలా పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు ట్రాక్టర్తో వ్యవసాయం చేయొద్దు, ట్రాక్టర్తో దున్నద్దు, ఎట్టనాగలతో దున్నాలి అని అక్కడ ట్రాక్టర్లను తీసుకొచ్చి బెదిరించుడు, ట్రాక్టర్లు ఎదుక యజమానులను తీసుకొచ్చి అరెస్ట్ చేయడము లాంటి చర్యలకు ఇలా మరి ఫారెస్ట్ అధికారులు పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పోడు భూములు 40 సంవత్సరాలుగా చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మందు డబ్బాలు కానివ్వండి, ఎడ్ల నాగళ్ళు కానివ్వండి, రైతుల పనిముట్లను కానివ్వండి, అన్నిటిని తీసుకొని వచ్చి వ్యవసాయం చేయకుండా ఫారెస్ట్ అధికారులు ఇలా అడ్డుకుంటా ఉన్నారు. అయ్యా, ఇది మీకు సరి అయిన విధానం కాదు. గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసి జీవితం సాగిస్తున్నారు. వాళ్ళని ఎట్లనైతే పాత వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారో పాత వాళ్ళకి అనుమతి ఇవ్వండి. మీరు కొత్త వాళ్ళని ఒక్క చెట్టు నరికినా కేసు పెట్టున్నారు. మేము అద్దంటలేము కొత్త కేసులు. మీరు ఎక్కడికెళ్ళైతే ట్రెంచ్ కొట్టున్నదో ఆ ట్రెంచ్ కొట్టిన యువతల ఎవరైతే రైతులు చేసుకుంటారో వాళ్ళందరినీ మరి వ్యవసాయం చేసుకునే విధంగా మనం అనుమతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఫారెస్ట్ అధికారులు మరి పేద రైతుల మీద పాపం చూపెడతా ఉన్నారు. మరి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి, వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అటవీ సంపద అంతా అంతరించిపోయింది. మరి ఇక్కడ మరి జంగల్లో ఉన్నటువంటి పురులు, సింహాలు చచ్చిపోయినా కూడా పట్టించుకొని ఫారెస్ట్ అధికారులు పేద రైతుల మీద వాళ్ళ మీద ప్రతాపం చూపించుకుంటూ వాళ్ళని వేధిస్తారు. ఇది మీకు సరి అయినటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పాత రైతులందరినీ అనుమతి ఇవ్వాలని చెప్పి డిఎఫ్ఓ గారికి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఎలాంటి వేధింపులకు గురి చేసినా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పి